నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ జరుపుకుంటారు కాబట్టి శుభాకాంక్షలు చెప్తూ దాని గురించి అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆమెకు ఏమి ఇవ్వగలం? కేవలం ఉమెన్స్ డే రోజు పొగిడితే చాలా. క్యాస్ట్ పేరుతో, గోస్ట్ పేరుతో అవమానాలు. గుళ్ళోకి రానివ్వం, బల్లోకి పోనివ్వం. సమానత్వం ఎక్కడ? మనం మారాలి, మహిళకు స్వేచ్ఛనివ్వాలి. హ్యాపీ ఉమెన్స్ డే. నిజంగా ఒక్కరోజు ఉమెన్స్ డే పేరిట మహిళకు పొగిడితే సరిపోతుందా? ఆ ఒక్కరోజు మాత్రమే గౌరవం ఇచ్చి గుర్తు చేసుకుంటే సరిపోతుందా? నిజంగా ఉమెన్స్ డే హ్యాపీగా జరుపుకోవడానికి ఒక్కరోజు కేటాయించి మిగతా రోజు వాళ్ళు మనం పట్టించుకోవట్లేదా? దాని గురించి ఇక్కడ దిశలో కూడా ఇక్కడ అదే ఉంది. ఆమెకు ఏమి ఇవ్వగలం? కేవలం ఉమెన్స్ డే రోజు పొగిడితే చాలా అంటూ కూడా ఒక నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఏమిస్తే ఉమెన్స్కి పొగిడితే సరిపోతుందో ఆమెకి ఏమి ఇవ్వగలం? ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక ప్రేయసిగా మనకు ఆమె చాలా ఇస్తుంది. మనం ఏమిస్తున్నాం? సగటు మనిషి మగవాడు అనే అహంకారం మరిచి ఆమెకి ఏమిస్తుండు? గుళ్ళోకి పోనిస్తుండా స్వతంత్రంగా? బల్లోకి పోనిస్తుండా? అసలు ఏమిస్తుండా ఆమెకి? 365 రోజులు కష్టపడుతున్న ఆమెకు జీతం లేకుండా కష్టపడుతున్న ఆమెకు సరైన ప్రియారిటీ ఇస్తుండా? ఏమి ఇవ్వట్లేదు కాబట్టే కేవలం 364 రోజులు ఆమెని అన్ని రకాలుగా ఆమె యొక్క శ్రమను దోచుకున్న తర్వాత ఒకరోజు ఉమెన్స్ డే అని పెట్టి ఆ ఒక్కరోజు గౌరవిస్తూ పొగిడితే సరిపోతుందా? నిజంగా రియాలిటీ సరిపోతుందా? ఆమెకు ఆ ఒక్కరోజు పొగిడితే సరిపోతుంది అనేది మనం చూస్తుంటాం. సినిమాలు తీసుకున్నా, ఒక పొలిటీషియన్ తీసుకున్నా, లేకపోతే ఒక ఏదైనా తీసుకున్నా కానీ అటు రైతులు, ఇటు జవాన్లు, ఇటు మహిళలు, ఈ ముగ్గురు మీదనే ఆధారపడుతుంటారు. ఆ ముగ్గురు మీద ఆధారపడుకుంటూ ఈ ముగ్గురితోటి వారిని పొగుడుకుంటూ, లేకపోతే ఎలక్షన్ వస్తే ఒక పొలిటీషియన్ వస్తే మహిళకు పథకాలు అంటాడు, మహిళకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాళ్ళని ఆకర్షిస్తాడు. అంటే మహిళ అంత కీలకం అనమాట, అంత సున్నితం అనమాట. తర్వాత అంటే పొలిటీషియన్ గురించి చెప్తున్నాను కాబట్టి తర్వాత వస్తే అటు జవాన్ గురించి పొగుడుతుంటాడు సందర్భం వస్తే, లేకపోతే రాజకీయ నాయకులు పొలిటీషియన్ వచ్చేసరికి ఇటు రైతును పొగుడుతుంటారు రైతే. ఈ ముగ్గురికి 3 రోజులు, అటు జవాన్ డే అని, ఇటు రైతు దినోత్సవం డే అని, ఇటు మహిళా దినోత్సవం అని, ఈ డేలు పెట్టుకొని పొగిడితే సరిపోతుందా? నిజంగా మనం ఆలోచించాలి. సగటు మనిషి ఆలోచించాలి. ఆమె ఒక తల్లిగా, ఒక ప్రేయసిగా, ఒక అక్కగా, ఒక అమ్మ, ఒక చెల్లిగా ఆమె మనకి ఎన్నో సేవలు చేస్తుంటే ఆ వెలకట్టలేని సేవలకు మనం ఏమిస్తున్నాం? ఈ ఒక్కరోజు పొగిడితే సరిపోతుందా? లేకపోతే కనీసం ఈ ఒక్కరోజన్నా వాళ్ళని గౌరవిస్తుండు ఉమెన్స్ డే పేరిట అని సంతోషపడాలి, అర్థం కావట్లే. మొత్తానికి ఒక డే పెట్టుకున్నాం కాబట్టి దానికి కూడా నేను కూడా ఏం తక్కువ చేయి మాట్లాడుకుంటా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుంటూ, ఈ ఒక్కరోజు కాకుండా వాళ్ళని పొగుడుకుంటూ ఒక్కరోజు స్టేటస్లతో, వాట్సాప్ స్టేటస్తో, ఇన్స్టా స్టోరీలతో కాకుండా వారిని ప్రతిరోజు గౌరవించాలని కోరుకుందాం. వారికి ముఖ్యంగా వాళ్ళకి ఇస్తే తగ్గినట్టు కాదు, వాళ్ళకి సరైన గౌరవం ఇస్తే తగ్గినట్టు కాదు, నీతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటే తక్కువ కాదు, నీతో పాటు సమానంగా జాబ్ చేస్తే తక్కువ కాదు. మహిళను ఒక వంటింటి గృహిణిగా కాకుండా ఒక అమ్మగా, ఒక అక్కగా, ఎలాగ నీకైతే ఒక చెల్లిగా, ఒక ప్రేయస్గా నీకు ఎలాగైతే సేవలు అందిస్తుందో అలాగే సహచార ఉద్యోగాలకు కూడా నువ్వు గౌరవించు. నీతో పాటు ఉద్యోగం చేసేవారిని నీతో పాటు ఈక్వాలిటీగా చూడు. ఎందుకంటే చాలా చోట్ల చూస్తుంటుంటాం, హేళన చేస్తుంటారు. పక్కన మీరు చేయలేదు అనే తక్కువ భావం పక్కన పెట్టు. ఎందుకంటే ఆమె సృష్టికి మూలం, ఆమె ఆదిశక్తి, ఆమె పరాశక్తి. సో ఆమెకి ఇవ్వాల్సినంత విలువనివ్వు. ఆమెకు విలువనిస్తే తగ్గినట్టు కాదని ఒకసారి గుర్తుంచుకొని కూడా చెప్దాం. తర్వాత అన్నిట్లో ప్రియారిటీ ముందివ్వు. ఆ రాజకీయ నాయకులు కూడా ఒక పథకాల్లో స్కీమ్స్ ద్వారా వాళ్ళని ఆకర్షించే విధంగా కాకుండా వాళ్ళను శక్తిలా తయారు చేసేటట్టుగా పథకాలు పెట్టాలని కూడా కోరుకుందాం. మొత్తానికి ఒక అమ్మలా, ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక ప్రేయస్లా నీకు ఎక్కడైతే స్వాతంత్రం, ఫ్రీడమ్, ఎక్కడైతే నీకు సేవలు అందిస్తుందో, విలువ కట్టలేని శ్రమను అందిస్తుందో ఆమెను గుర్తించి ఆమెకు కావలసినంత ఫ్రీడమ్ని ఇవ్వాలని కోరుకుంటూ